Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వేసిన ఆ తప్పటడుగు ఒక్కడికే పరిమితం చేసిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన రాజకీయ అడుగు ఆయనను ముఖ్యమంత్రిని కానివ్వకుండా చేశాయి. ఆయన సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వకపోవడంతో పాటు పార్టీ పెట్టిన వెంటనే ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించడం కూడా ఆయన ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణాలయ్యాయి. 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడంతోనే ఆయన రాజకీయ ప్రయాణం డిప్యూటీ సీఎం వరకే నిలిచిపోయిందంటున్నారు. పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ధైర్యాన్ని ప్రదర్శించలేకపోవడం, రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది చూసుకోకుండా పార్టీ పెట్టడం కూడా పవన్ను సీఎం కుర్చీకి దూరం చేసింది. టీవీకే చీఫ్ విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తీరుపై ఆంధ్రప్రదేశ్లోనూ చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ విజయ్ లాగే చరిష్మా ఉన్న వ్యక్తి. లక్షలాది మంది అభిమానులు పవన్ సొంతం. ఇక కాపు సామాజిక వర్గం మొత్తం ఆయన వెనక ఉంది. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యేది. 2024 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా సీఎం పదవి సులువుగా దక్కేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అది చేయకుండా పొత్తులతో సరిపెట్టుకుని జగన్ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవడం ఆయన డిప్యూటీ సీఎం వరకే ఆగిపోవాల్సి వచ్చింది. ఏదైనా పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఉన్న క్రేజ్, ఇమేజ్ రాను రాను తగ్గుతుంది. అది పవన్కైనా విజయ్కైనా ఒకటే ఫార్ములా. రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తొలుత బీజేపీని తిట్టిపోశారు. తర్వాత అదే పార్టీతో చేతులు కలిపారు. తర్వాత బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి నడిచారు. మళ్ళీ టీడీపీ, బీజేపీతో జతకట్టారు. తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని ప్రజలను నమ్మించలేకపోయారు. ఏదో 100% స్ట్రైక్ రేటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం కాదు. అది జగన్ వైఫల్య పాలన వచ్చిందని తెలుసుకుంటే మంచిది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మార్పు కావాలనుకుంటున్నప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు పవన్ను అక్కడి వరకే ఆపివేస్తాయి. ఇక ఒక అడుగు ముందుకు పడాలంటే పవన్కు కష్టమే. ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఫెయిల్ అయినట్లేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.